అందరికీ నమస్కారము. మెడిటేషన్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడంటే కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం. మాలో ఏకాగ్రత లేదు. మెడిటేషన్ చేయలేకపోతున్నాం అంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఒక చిన్న వీడియో ఇది. మెడిటేషన్ ఎలా చేయాలి? ఎట్లా చేస్తే మీకు కాన్సంట్రేషన్ కుదురుతుంది? ఎలా చేస్తే మీకు మంచి ఫలితాలుంటాయి? దీని గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే మెడిటేషన్ చేయడానికి కూర్చుంటే చాలామందిలో అనేక రకాలైన థాట్స్ వస్తూ ఉంటాయి. అవి భవిష్యత్తు, వర్తమానం లేకపోతే భూతకాలం ఏదైనా కావచ్చు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వీటి గురించి మనకి ఎక్కువ బెంగ ఎక్కువ ఉంటుంది. థాట్స్, ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఇట్లా అయింది అప్పుడు, ఇప్పుడు ఇట్లుంది, మళ్ళీ రేపు ఎట్లా అవుతుందో బెంగ. వీటి వలన ఈ ఆలోచనల వల్లనే మీరు కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రతతో చేయలేకపోతున్నారు. దీనికి విరుగుడేంటి? ఎలా ప్రాక్టీస్ చేస్తే మీరు మెడిటేషన్‌లో చక్కగా కూర్చోగలరు? మీ మైండ్ చక్కగా సెట్ అవుతుంది అంటారా? దానికి ముఖ్యంగా ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు మెడిటేషన్ చేయాలనుకున్నా గానీ ప్రాణాయామం కంపల్సరీగా చేయాలి. ప్రాణాయామం చేసినంకనే మెడిటేషన్‌కెళ్ళండి. ఎందుకు అంటారా? ప్రాణాయామం చేసినప్పుడు 80% మీ ఆలోచనలు 80% మీ ఆలోచనలనేది కంట్రోల్‌లోకొస్తాయి, అదుపులోకొస్తాయి. ఇక మిగిలిన 20% మనం ప్రాక్టీస్ చేయగా ఆటోమేటిక్‌గా మన కాన్సంట్రేషన్, ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది. సో, కాబట్టి మనం ఎప్పుడైనా ప్రాణాయామం బాగా చేసి తర్వాత మెడిటేషన్ కూర్చోవాలి. ఏ ప్రాణాయామం చేయాలి? ఎంతసేపు చేయాలి? అని మీకు డౌట్ వస్తుంది. అది చెప్తాను. ప్రాణాయామం కనీసం ఒక 5-10 నిమిషాలు. 10 నిమిషాలు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ 10 నిమిషాలు మీరు గట్టిగా ప్రాణాయామం చేస్తే గనక మీ యొక్క థాట్స్, ఆలోచనలు బాగా కంట్రోల్‌లోకి వస్తాయి. అప్పుడు మెడిటేషన్‌లో కూర్చోవచ్చు. ఎలాంటి ప్రాణాయామం చేయాలి? మీకు ఆల్రెడీ ప్రాణాయామం చాలా నేర్పించాను. ప్లే లిస్ట్‌లో ఉంది. ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను మేజర్‌గా మీకు కొన్ని ప్రాణాయామ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. పేపర్, పెన్ను తీసుకొని రాసుకోండి. ఏ ప్రాణాయామం చేయాలి? ఎంతసేపు చేయాలనేది మీకు చెప్తాను. రెడీగా ఉన్నారా? పేపర్, పెన్నుతోని? వీడియో పాజ్ చేసి తీసుకోండి. ఓకే. ఫస్ట్ ప్రాణాయామం. ఎప్పుడన్నా మీరు ప్రాణాయామం స్టార్ట్ చేయాలంటే అనులోమ్, విలోమ్ ప్రాణాయామంతోనే స్టార్ట్ చేయండి. అనులోమ్, విలోమ్ ప్రాణాయామం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకొని రైట్‌కి వదులుతాం. రైట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్‌కి వదులుతాం. ఐడియా ఉంది కదా! మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఈ అనులోమ్ ప్రాణాయామం కనీసం ఒక 10 రౌండ్లు చేయండి. 10 రౌండ్లు అంటే ఏంటి? ఒకసారి శ్వాస తీసుకొని వదిలాము. మళ్ళీ ఇక్కడి నుంచి శ్వాస తీసుకొని వదిలాము. అప్పుడు ఒక రౌండ్ అయింది. అట్లా ఒక 10 రౌండ్స్ అనులోమ్, విలోమ్ ప్రాణాయామం చేయండి. దీని తర్వాత ఇమ్మీడియేట్‌గా కపాలభాతి చేయండి. కపాలభాతిలో ఏంటి? మనం ఫోర్స్‌ఫుల్‌గా ఎక్సలేషన్. మనం గాలిని చాలా ఫోర్స్‌ఫుల్‌గా వదులుతాము. ఇది అట్ ఎ స్ట్రెచ్ 50 కౌంట్స్ చేయండి. మీకు బిగినర్స్ అయితే మెల్లగా 20, 25 అట్లా 50 దాకా రండి. 50 అట్ ఎ స్ట్రెచ్ ఈ 3 రౌండ్లు చేయండి. ఒక్కొక్క రౌండ్ 50 టైమ్స్ అన్నాను కదా! అంటే మొత్తం 150 సార్లు మీరు కపాలభాతి చేస్తున్నారు. కపాలభాతి అయిన తర్వాత కుంభక ప్రాణాయామంకెళ్ళండి. కుంభక ప్రాణాయామం ఎన్నిసార్లు చేయాలంటే ఒక 3 రౌండ్లు సరిపోతుంది. గాలి నెమ్మదిగా నోటితో పీల్చుకుంటాము. తర్వాత దాన్ని వదిలేసి దాన్ని అలాగే లోపల ఆపేసి ఒక 15, 20 సెకండ్లు లేదా 30 సెకండ్ల దాకా ఆపేసి తర్వాత నోటి ద్వారానే గాలిని నెమ్మదిగా వదులుతాం. కుంభక నేర్పించాను. ఇది ఒక 3 రౌండ్లు చేయండి. తర్వాత నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం చేయండి. భ్రమరి ప్రాణాయామం 5 రౌండ్లు చేయండి. భ్రమరి 5 రౌండ్లు. తర్వాత లాస్ట్‌లో భస్త్రిక చేయండి. భస్త్రిక 5వ ప్రాణాయామం, లాస్ట్ ప్రాణాయామం. ఇది 10 రౌండ్లు చేయండి. ఇది మొత్తం కలిపి మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం అయితే పక్కా పట్టనే పట్టదు. మీరు ఒకసారి కావాలంటే వాచ్ పెట్టుకొని చూడండి. అలారం పెట్టుకొని చూడండి. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. దీని తర్వాత మీరు నెమ్మదిగా ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చుని ఇది మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేయడానికి ఎక్కడ కూర్చోవాలి? ఎంత సమయం కూర్చోవాలంటే గనక ఇనీషియల్లీ మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే గనక 5, 10 నిమిషాలతో మొదలుపెట్టండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి. తర్వాత మెల్లగా 10 నిమిషాలు అట్లా మెల్లమెల్లగా ఇంక్రీజ్ మీకు ఎంత టైం ఉంటే అంత సమయాన్ని మీరు చక్కగా చేయవచ్చు మెడిటేషన్. అయితే ఎట్లా మొదలుపెట్టాలి అంటే గనక ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకొని ప్రాణాయామం చేశాం కదా! చేశాక మైండ్ కొంచెం రిలాక్స్ అయి ఉంటది. రిలాక్స్ అయిన మైండ్ తోటి కొంచెం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీతో మీరుగా కొన్ని మాటలు మాట్లాడుకోండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. ఎలా ఇవ్వాలంటారా? హమ్మయ్య! ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి టెన్షన్స్ లేదు. మనసు కొంచెం కుదుట పడుతుంది. ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నాను. అట్లా కళ్ళు మూసుకొని మీతో మీరే కొంచెం మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ అలా మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత కళ్ళు అలాగే మూసుకొని నెమ్మదిగా మీ యొక్క శ్వాస మీద ఫోకస్ చేస్తూ
నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకొని మళ్ళీ నెమ్మదిగా వదలండి ముక్కుతోటి. ఇలా కొంచెం ప్లెజెంట్‌గా ఫేస్ పెట్టుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాను. నెమ్మదిగా వదులుతున్నాను. ఇక్కడ మీరు కావాలంటే సోహం మంత్రం కూడా ఉపయోగించొచ్చు. సో అని నెమ్మదిగా పీల్చడం. వదిలేటప్పుడు అని లోపల అనుకోండి. అనుకుని ఇట్లా ఒక 5 రౌండ్లు దీర్ఘమైన నెమ్మది శ్వాస తీసుకుంటున్నాం. నెమ్మదిగా శ్వాస వదులుతున్నాం. దీని తర్వాత మీ యొక్క ఫోకస్ ఆజ్ఞాచక్రం అంటే ఈ 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటాం చూడండి, అక్కడ ఉంచండి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం మీద ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇక శ్వాస మీద మీరు ఏమాత్రము చింతించాల్సిన అవసరం లేదు. దీర్ఘ శ్వాస నెమ్మదిగా వదలాలా అదేం అక్కర్లేదు. నార్మల్ శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఫోకస్ చేస్తూ ఏదైనా మంచి మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకోండి. మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని దాన్నే ఫోకస్ చేస్తూ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత టైం మీ దగ్గర ఉండి ఎంత టైంతో మొదలు పెడుతున్నారో అంత టైం ఆ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్‌కి ఎక్కడ కూర్చోవాలి మేడం అంటే గనుక ప్రశాంతంగా ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో ఏదన్నా పూజ రూమ్ కానీ, ఎవరు డిస్టర్బ్ చేయని ప్రశాంతంగా నాకిక్కడ బావుంటుంది అనుకుంటారా? అక్కడ కూర్చోండి. లేదా గార్డెన్‌లో కూర్చోండి. లేదా దేవాలయం గానీ, ఎక్కడికైనా వెళ్తే గనుక అక్కడ ఆ ప్లేస్ పార్క్‌లో గానీ ఎక్కడైనా బావుందంటే అక్కడ కూర్చోండి. అక్కడ ప్రాణాయామం చేసి తర్వాత మెడిటేషన్ చేయండి. ఏ టెన్షన్ లేదు. హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. కేవలం ఒక 5, 10 నిమిషాలండి. ఈ 5, 10 నిమిషాలు మీరు చేస్తే ఎంత చక్కగా ఉంటుందో. ఎప్పుడు చేయాలని కూడా మీకు డౌటొస్తుంది. ఎప్పుడు చేయాలి మేడం మెడిటేషన్? అంటే అడ్వైజబుల్ మార్నింగ్. పొద్దున చేస్తే చాలా బావుంటుంది. పొద్దున ప్రాణాయామం చేసి తర్వాత ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇంకా రోజంతా మీకు మైండ్ సెట్ చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా గడుస్తుంది రోజంతా. ఎటువంటి చిరాకులు, చింతలేమి లేకుండా. రోజు ఉండే టెన్షన్‌లు ఉండనే ఉంటాయి. వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనమాట. లేకపోతే సాయంత్రం గూడా జేయొచ్చు. ఒక 5, 10 నిమిషాలే గదా! సాయంత్రం జేయొచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు కూడా చాలా చాలా మంచిదండి. రాత్రి పడుకునే ముందు జేస్తే ఇక ఆనందమైన, సుఖమైన నిద్ర చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్‌ఫుల్‌గా నిద్రపోతారు. నిద్ర చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే మనల్ని ట్యూన్ జేసేది నిద్ర కదా! అందుకని ఇట్లా పొద్దున వీలైతే పొద్దునే జేయండి. లేదా సాయంత్రం గాని, రాత్రి గాని పడుకునే ముందు చేయొచ్చు. క్లియరే గదా మెడిటేషన్. మీకు ప్లే లిస్ట్ అండ్ ఈ ప్రాణాయామం నేర్పించిన అన్నీ ఒక యోగా ప్లే లిస్ట్ ఒకటుంది. దాంట్లో ఇస్తాను. ఆ ప్లే లిస్ట్ అండ్ మెడిటేషన్ మ్యూజిక్ ప్లే లిస్ట్ ఈ 2 ప్లే లిస్ట్‌లు మీకు కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడమే కాదు ప్రాక్టీస్ చేయండి. అనుకోండి ఒక చిన్న డైరీ పెట్టుకొని నేను ఇది చేస్తా. ఇది నా రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని అనుకొని గట్టిగా మొదలుపెట్టండి. అంతే ఇంకేం లేదు ఇక్కడ. సరే మరొక మంచి టాక్‌తో మీ అందరి ముందు ఉంటాను. మీ అందరికి అభిమానానికి ధన్యవాదములు. టేక్ కేర్. అందరూ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.